బైబుల్ని అసలు అర్థం చేసుకోకుండా ఉమ్, ఎన్ని సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉండి బయటకు వచ్చానని చెప్తూ ఉమ్, బైబుల్ని అర్థం చేసుకోకుండా దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉమ్. దుష్ప్రచారం చేస్తున్నారు అనేది మీ పైన ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? సమాధానం ఒకటే. ఇప్పుడు ఈ వీడియో మనసాక్షి కలిగిన ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా తప్పకుండా స్టిల్ ఎండింగ్ వరకు చూడండి. ఉమ్, నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా నోట్ చేసుకోమని చెప్పండి. నేను చెప్పింది బైబిల్లో లేవు, బైబిల్కి విరుద్ధంగా చెప్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను అంటే దీని మీద ఎవరితోనైనా కానీ ఏ పాస్టర్తోనైనా కానీ నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. ఫస్ట్ అది. తర్వాత వచ్చేసి నేను దుష్ప్రచారం చేయడము, వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పడం వల్ల నాకు శత్రుత్వము, నా మీద థ్రెట్స్ ఎక్కువ పెరుగుతుందే తప్ప అది నాకు వచ్చే బెనిఫిట్ కాదు, నాకు వచ్చే లాభాలంటే ఏం కాదు, నాకు అవసరం కూడా లేదు. ఫస్ట్ ఇది ఏంటంటే నా తోటి క్రైస్తవ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నా తోటి క్రైస్తవ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్ల మాయలో లేనిపోని చెప్పి మోసపోతున్నారు అనే ఒక బాధ సహించలేక ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ పెట్టాను. ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ కూడా నేను తీసుకొచ్చాను. ఓ క్రైస్తవుడా మేలుకొనే టైటిల్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఎక్కువ విక్టిమ్ బాధితులు నా క్రైస్తవులే ఉన్నారు. హిందువులు అంటే ఓకే, వాళ్ళు మతం మార్చకుండా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ వెళ్ళిన వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే క్రైస్తవులారా మేల్కోండి, బైబిల్లో ఏముందో తెలుసుకోండి అనే అంశం మీద నా పుస్తకం రాయడం జరిగింది. నా వీడియో కంటెంట్ కూడా మోస్ట్ అలాగే ఉంటుంది. ఇది ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో అంటున్నారో వాళ్ళకు ముందుగా నాతో పాటు వచ్చి నా ఎదురు కూర్చోమని చెప్పండి. మీకు అసలు బైబిల్ అనేదే అర్థం కాలేదు, అందుకే ఆ బుక్ రాశారు అనేది వారి వాదన. ఓకే, మన బైబిల్కి ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో వచ్చి నాతో డిబేట్ చేయమని చెప్పండి. ఓకే. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే చాలామంది కూడా ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఓపెన్ చేసేసి బైబిల్లో లేని, దుకాణం అంటే చర్చిలు, కానుకల కోసం, దశభాగాల కోసం, ఈ పాస్టర్లు వాళ్ళ వ్యాపారాల కోసము ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఓపెన్ చేసి లేనివి చెప్పి వాళ్ళు ప్రలోభాలు పెట్టి చేస్తున్నారు. అసలు క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి, నేను చెప్తున్నటువంటి నిజాలేంటి, పాస్టర్లు చెప్తున్నటువంటి అబద్ధాలేంటి, బైబిల్లో ఉన్నాయి ఏంటి, లేనివి వాళ్ళు ఎలా కల్పించుకొని చెప్తున్నారా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, హిందువులు కూడా చూడాలి. ఎందుకంటే ఈ హిందువులు కూడా రేపటి నాడు పాస్టర్లు వచ్చి మారండి అని చెప్పేసి మిమ్మల్ని కూడా అడుగుతారు, కాబట్టి మీరు కూడా వాళ్ళు ప్రశ్నించడానికి కూడా ఈ వీడియో అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఫస్ట్. క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి, అసలు ఏంటి క్రైస్తవ సిద్ధాంతాలు అంటే ఒకటే, మనమందరం పాపము, మన పాపాలన్నీ కూడా యేసుప్రభు రక్తాలతో కడిగాడు. ఆ కడగడం వల్ల మన పాపాలు పోవాలి అంటే బాప్తిసం తీసుకొని యేసుప్రభుని మాత్రమే దేవుడిగా నమ్మాలి. నమ్మితే మనకు శాశ్వత పరలోక మార్గం ఉంటుంది. అంతే, ఇంకా ఇదే పాయింట్ ఇదే. ఇంకా నువ్వు క్రైస్తవులోకి ఎందుకు వెళ్ళావు, నువ్వు క్రిస్టియన్ ఎందుకు మారావంటే, నేను పాపిని, నా పాపములు క్షమించబడ్డాయి, ఆయన రక్తంలో కడగబడ్డాయి, బాప్తిసం తీసుకున్నాను, యేసుప్రభుని దేవుడిగా నమ్మాను, నాకు పరలోకం దానికోసమే తప్ప వేరే కాన్సెప్ట్ వేరేదంటూ ఈ క్రైస్తవులు ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఇలాంటి చెప్పి వాళ్ళు చర్చికి తీసుకెళ్లారు. వాళ్ళ సిద్ధాంతం తప్పంటారా మీరు? బైబిల్ ప్రకారంగా అది తప్పు. బైబిల్లో అలా రాసలేదా? లేదు. బైబిల్లో యేసుప్రభును దేవుడు అన్నా, యేసుప్రభుగా దేవుడుగా భావించిన మొత్తం క్రైస్తవులు నరకానికి వెళ్తారు. అది కూడా బైబిల్ ప్రకారంగా ఉందా? అలాగే ఉంది. మేము ఎలాగ చెప్పగలుగుతున్నామంటే బైబిల్ చదివిన వ్యక్తిగా ఫస్ట్ వచ్చేసి ఈ విషయం వచ్చేసి, బైబిల్లో యేసుప్రభు దేవుడని తను ఎక్కడ చెప్పుకోలేదు. తను దేవుడిగా పూజించమని చెప్పేసి యేసు స్వయంగా ఎక్కడ చెప్పలేదు. అసలు యేసు ఒక ప్రవక్త మాత్రమే. తన బోధనలు ఎక్కడైనా కూడా నా తండ్రి పంపిస్తే వచ్చాను, నా తండ్రి చిత్తాన ప్రకారమే నేను చేస్తున్నాను, నా తండ్రి లేకపోతే నేను ఏమీ చేయలేని వాడిని. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి, ప్రార్థనలు కూడా పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచగాక అని చెప్పేసి పరలోకంలో ఉన్నటువంటి తన తండ్రి తన దేవుడి కోసం అని ఈయన భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తగా యేసుప్రభు ప్రార్థనలు చేశాడు. యేసుప్రభు నువ్వు ఏంటి నీ కాన్సెప్ట్ అంటే, బైబిల్ ప్రకారంగా అప్పుడు రోమన్ సైనికులు యూదులను పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ చేతిలో ఎలాగైతే ఉండిపోయిందో, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో కూడా ఈ యూదా మతంలో ఉన్న వాళ్ళలోని రోమన్లు పరిపాలించేవాళ్ళు. మిమ్మల్ని బానిసత్వాలుగా మిమ్మల్ని విడిపిస్తాను, మీకు స్వతంత్రాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి ఆ విధంగా పోరాటం ప్రారంభించినటువంటి యేసు అది ఫెయిల్ అయిపోయాడు. ఈయన వల్ల పని జరగలేదు. అంటే ఒక ప్రవక్తగా ఒక విఫలమైనటువంటి ప్రవక్త మాత్రమే. కానీ వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు దేవుడు అంటే ఎవరు అంటే యెహోవా అని. మనం మొట్టమొదటి ఈ క్రైస్తవ సిద్ధాంతాలో కొన్ని ఆజ్ఞలు అనేవి ఉన్నాయి. ఏంటి అంటే ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు,
పైన ఆకాశం అంద కానీ కింద భూమి అంద కానీ భూమి కింద నీళ్ళ అంద కానీ మీరు ఏ విగ్రహ రూపంలోనూ కూడా అవి చూడకూడదు, వాటి ఎందుకు సాగిల పడకూడదు అని. యెహోవా ఇక్కడ దేవుడు బైబిల్ ప్రకారంగా, యెహోవా మాత్రమే దేవుడు. ఈ యేసును దేవుడు అంటే ఈ యెహోవా మొట్టమొదటి ఆజ్ఞనే ధిక్కరించినట్టు.